హలో, నా పేరు డాక్టర్ అవినాష్ చైతన్య. నేను హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. సో నోటి క్యాన్సర్ మనకి ఎట్లా అని గుర్తిస్తాము అంటే, నోటి లోపల ఒక పుండు 3 వారాల కన్నా ఎక్కువ అయ్యి తగ్గకపోతే అది క్యాన్సర్ అవ్వచ్చు. అట్లాంటి పుండు క్యాన్సరా లేకపోతే నార్మల్ పుండేనా అని చెప్పడానికి మనకి బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసి కొన్ని ఫీచర్స్ దానిలో మనకి క్యాన్సర్ వైపు ఇండికేట్ చేస్తుంటే కనుక మనం దానికి బయాప్సీ చేస్తాము. ఆ బయాప్సీ చేసిన తర్వాత అది రిపోర్ట్లో మనకి క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. అది ఏ స్టేజ్, దానిలో మనకి ఎక్కడి వరకు పాకింది అని చూడడానికి ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనం సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ చేసి గుర్తిస్తాము. పెద్ద స్టేజ్ ఉన్నప్పటికీ మనం పెట్ స్కాన్ కూడా అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఇవన్నీ మనం గుర్తించిన తర్వాత అవర్ మెయిన్ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ. అంటే ట్రీట్మెంట్ అనేది మనకి సర్జరీ ద్వారానే జరుగుతుంది. సో ఈ సర్జరీలో ఏం చేస్తారు? సర్జరీలో ఆ పుండు చుట్టూతా 1 సెంటీమీటర్ నార్మల్ టిష్యూ మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ తీసే క్రమంలో నాలుక సగం భాగం పోవచ్చు, నాలుక మీద పుండు ఉంటే 1 సెంటీమీటర్ ఇంకా దూరం వెళ్ళి తీసినప్పటికీ నాలుక సగం భాగం పోవచ్చు. అట్లానే బుగ్గలో ఉన్నప్పటికీ మనకి పళ్ళు లేకపోతే దవడ తీయాల్సిన అవసరం పడవచ్చు. సో ఇవన్నీ తీసినప్పుడు మనం దాన్ని రీకన్స్ట్రక్టెడ్ కూడా చేయాలి. అంటే తీసిన ప్లేస్లో వేరే కండ పెట్టి దాన్ని పూడ్చాలి. అండ్ మెడలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఆ గడ్డలు కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో క్యాన్సర్ ఉందా లేదా అని మనకు అవి తీసిన తర్వాత ల్యాబ్కి పంపిస్తే మనకి తెలుస్తుంది. ఇవన్నీ మనం తీసిన తర్వాత మనకు ఫైనల్ స్టేజ్ అనేది ఒకటి తెలుస్తుంది. దీంతో మనం ముందర ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే ఇంతటితో మన ట్రీట్మెంట్ అయిపోయిందా అని మనకి ఇండికేషన్ వస్తుంది. అండ్ దెన్ వీ కెన్ కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్. సో ఇది ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎర్లీ స్టేజ్లో మీకు చాలా తక్కువ ఇబ్బందులతోటి పూర్తి ట్రీట్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఫేస్లో ఎట్లాంటి మార్పు రాకుండా కూడా ట్రీట్మెంట్ అవ్వచ్చు. అదే స్టేజ్ పెద్దగా అయ్యే కొద్దీ మీకు తీయాల్సిన భాగం ఎక్కువ అయ్యేటప్పటికీ ఫేస్లో చేంజెస్ రావచ్చు, మాటలో మార్పులు రావచ్చు, తినే దానిలో డిఫరెన్స్ రావచ్చు. సో అట్లాంటప్పటికీ గెట్ ట్రీటెడ్ ఎర్లీ, అంటే తొందరగా వచ్చి తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ భయపడకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి.